గాసిప్, డ్రామా, సీక్రెట్ ఇవన్నీ మన లైఫ్లో కామన్. కానీ ఇప్పుడు కొత్త ఫైనాన్షియల్ గాసిప్ విన్నారా? ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఫ్లాట్ కొనాలి అంటే అరౌండ్ 40 to 50 lakhs డౌన్ పేమెంట్ కట్టాలి అండ్ ఈఎంఐస్ ఆల్మోస్ట్ ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ఒక ఆప్షన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏఎస్బిఎల్ లాఫ్ట్ లో ఫ్లాట్ కొనాలి అంటే 3 BHK జస్ట్ 10 lakhs అప్ ఫ్రంట్, అరౌండ్ 5% ఓన్లీ. రిమైనింగ్ అమౌంట్ మొత్తం మైల్ స్టోన్ లో పే చేయొచ్చు. అండ్ ట్విస్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ టైంలో ఏఎస్బిఎల్ మీకు మంత్లీ 85,000 వరకు పే చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈఎంఐ స్ట్రెస్ తగ్గుతుంది, క్యాష్ ఫ్లో సపోర్ట్ ఉంటుంది. ఇది ఇప్పుడు చాలా మంది సైలెంట్ గా ఎక్స్ప్లోర్ చేస్తున్న ఆప్షన్ అంటున్నారు. లిమిటెడ్ యూనిట్స్ ఫస్ట్ 100 వరకే. లేట్ అయితే మనకు గాసిప్ మాత్రమే మిగులుతుంది. సో లేట్ చేయకుండా కింద ఉన్న డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేసేయండి. వాళ్ళకి రేజెక్ట్ విషయం చెప్పావా లేదా? బాబు అమ్మాయిని చూడటానికి చాలా ఆతృత పడుతున్నట్టున్నాడు. అమ్మాయి నాకు ఓకే. ఉందా బాగాలేదు, ఏం అర్థం అవట్లేదు. నేను ఇటుంటే అటువైపు తిరిగి చెప్తున్నారేంటండి? తిరిగిపోయాను. మీ ఇన్నోసెన్స్ నాకు చాలా బాగా నచ్చాయండి. మీరు అసలు నా మొహం చూసి మాట్లాడట్లేదు చూసారా? అమ్మాయి కొత్త కాపురం కదా, కొంచెం అలవాటయ్యే వరకు ఉందామని. నిత్య, మన రూమ్ చూపిస్తాను రా. ఏంటండి గాల్లో ఈత కొడుతున్నారు? ఇప్పటి వరకు ఆటలాడుకుంటూ అది ఇది ముట్టుకుంటూ మేనేజ్ చేస్తావు. రేపు నీ ఫస్ట్ నైట్ ఎలా మేనేజ్ చేస్తావు ఏటో. చేస్తున్నారు కదా. టీవీ చూస్తున్నారా? అత్తగారు, మీతో కొంచెం మాట్లాడాలండి. చెప్పండి అల్లుడు బాబు. ఈరోజు రాత్రి ఫస్ట్ నైట్ ఉంది కదా, రేపు మార్నింగ్ చేసుకుందాం. ఎందుకు? అంటే రాత్రిపూట కన్నా పగలు బాగుంటుంది కదా అని. ఏంటి జోకులేస్తున్నారా? ఫస్ట్ నైట్ అంటే ఏంటి? మొదటి రాత్రి. ఫస్ట్ మార్నింగ్ అని ఎక్కడైనా విన్నారా? శాస్త్రం అన్నీ శాస్త్రోక్తంగానే జరగాలి. మౌన కూడా అంతే. మా అమ్మాయిని కూడా నా చేపట్టుకుని తీసుకెళ్లారు. మన రూమ్ చూపిస్తాను రా. పెళ్లి చూపుల్లో మా అమ్మాయిని చూడకముందే నన్నే పెళ్లి కూతురు అనుకున్నారు. సాలిడ్గానే ఉంది. అమ్మాయి నాకు ఓకే. మీరు జోకులేయడానికి ఆట పట్టించడానికి నేనే దొరికాను. నువ్వు రావే, ముహూర్తానికి టైం అవుతుంది. అల్లుడు బాబు, మీరు కూడా రెడీ అవ్వండి, ముహూర్తానికి టైం అవుతుంది. ఈ ఫస్ట్ నైట్ నా సాగుకు వచ్చినట్టుగా ఉంది. ఏంటో ఏం కనపట్లేదు. ఈరోజు దొరికిపోతాను అనుకుంటా. ఈరోజే చివరి రోజు నాకు. ఇక్కడ టేబుల్ ఉండాలిగా, తమ్ముడు ఎత్తుకెళ్ళిపోయాడు ఏంటి? చెయ్యి అందుబాటులో టేబుల్ ఉంది. అదేంటి ఇక్కడ ఉన్నాయి? నిత్య వచ్చినట్టుంది, మేనేజ్ చేద్దాం. ఎక్కడుంది ఇది? ఈ మధుర క్షణాల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వెయిటింగ్. ఇంకా నన్ను ఎవడు ఆపలేడు. ఏంటి అల్లుడు, ఇక్కడ కూడా జోకులేనా? ఎప్పుడు జోకులు. అదే మీరే అంటుంటారు కదా జోకులు వేస్తున్నాను, అందుకే జోక్ వేసారు. సరే సర్లే, అమ్మాయిని పంపిస్తా. అమ్మో, వెళ్ళిపోయింది కదా, బతికిపోయింది. నిత్య వచ్చినట్టుంది. ఏమండి పాలు? ఎందుకు రిస్క్? నిత్య, ఆ టేబుల్ మీద పెట్టే, తర్వాత తాగుతాను. ఏది కాలు దండం పెడుతుంది. పర్లేదు నిత్య, పర్లేదు. ఏం చేస్తున్నారండి? నిత్య, ఎక్సర్సైజ్ అన్నమాట.
ఫస్ట్ నైట్ కదా ఎక్సర్సైజ్. రిస్క్ ఎందుకు, కూర్చుండిపోదాం. రా నిత్య, కూర్చోద్దా. ఇటు కూర్చుందా అటు కూర్చుందా? ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్. ఏమండి, డోర్ గడిపెట్టడం మర్చిపోయా. పెట్టేసి వచ్చాయి. ఏమండి, ఫస్ట్ నైట్ రూమ్ అండి, మరీ అమ్మాయి వెళ్ళి గడిపెడితే బాగోదు. మీరే వెళ్ళండి. నేను గడిపెట్టాలా? హ్మ్. సరే. చచ్చింది గుర్రే. ఏంటండి ఇటు తిరిగారు? నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా. నేను నిన్నే చూస్తూ గడిపెడతా, నువ్వు కూడా నన్నే చూడు, సరేనా? తలుపు ఎక్కడుంది? ఎక్కడుంది? Back. Little back and left. డోర్ దగ్గరికి వచ్చాం, పెట్టేస్తా. ఏంటండి వెనక్కి తిరిగారు? నిన్ను చూస్తూ తట్టుకోలేకపోతున్నా, అందుకే బ్యాక్ నుంచి వస్తా. నాకు సిగ్గు, నాకు సిగ్గు. ఎక్కడున్నావు సిగ్గు? సారీ సారీ సారీ. ఊరుకోండి మీరు మరేను. ఏదో తెలియకుండా చేసినట్టు మాట్లాడుతున్నారు. అన్నీ తెలిసి చేస్తున్నారు. దీనికి ఇలాగ అర్థమైందో. ఇప్పుడు ఏ దేవుడు కాపాడుతాడ్రా నన్ను? అయ్యో, అదేంటి కరెంటు పోయింది? కరెంట్ పోయిందా? కరెంట్ పోయింది కదా. అవును, నాకేం కనపట్లే. నీకేమైనా కనబడుతుందా? కరెంటు పోతే ఎలా కనిపిస్తుందండి? నాకు ఏం కనిపించట్లేదు. నిజమే, నాకేం కనపట్లేదు, నీకు ఏం కనపట్లేదు. ఎక్కడున్నావు? ఓ, ఇక్కడున్నావా? ఇద్దరికి ఏం కనపట్లేదు. డిషో. హ్యాపీ ఫస్ట్ నైట్. నేనుండగా మా బావని దొరకనే ఉన్నావు. గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు. గుడ్ మార్నింగ్ అల్లుడు బాబు. నిత్య, కాఫీ తీసుకురా. తెస్తున్నా అండి. అల్లుడు బాబు, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ కూకట్పల్లిలో మన చుట్టాలు ఉన్నారు. వాళ్ళు మీ ఇద్దరిని డిన్నర్కి ఇన్వైట్ చేశారు, వెళ్ళిరండి. ఆ, ఏమైందండి? అంటే డిన్నర్కి ఎందుకు, లంచ్కి వెళ్దాం. కుక్కటిపల్లిలో నైట్ బాగా ట్రాఫిక్ ఉంటది. ట్రాఫిక్ ఉంటే ఏమైంది? ఒక గంట ముందు బయలుదేరితే సరిపోతుంది కదా. అంటే బయట వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా అత్తగారు, నైట్ టైం ఎందుకా అని. ఊరుకోండి, మనం కారులోనేగా వెళ్ళేది. అవును కదా. సరే అల్లుడు బాబు, వాళ్ళకి నేను ఫోన్ చేసి చెప్తాను. మీరు 7:00కల్లా బయలుదేరి వెళ్ళిపోండి. ఏమండి, ఆ, మీరు బ్లూ షర్ట్ వేసుకోండి, నేను బ్లూ సారీ కట్టుకుంటా. ఇద్దరం చూడడానికి బాగా కనిపిస్తాం. అసలు 6 దాటితే నాకేం కనపడదే. ఏంటండి ఏదో అంటున్నారు? 6 దాటిన తర్వాత బయలుదేరదాం అంటున్నా. బ్లూయే కదా. నువ్వు కూడా సరే. వేసుకో. బ్లూ బ్లూ. హుసేయ్, మీ ఇద్దరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో ఎక్కువగా మాట్లాడకండి. అబ్బో, సాయంత్రం 6 దగ్గర పడిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలా? అసలే మనల్ని చూస్తే కుళ్ళు లేరు అసలే. సరే అమ్మా, నాకు తెలుసులే. డిన్నర్ దగ్గర పడిపోతుంది, టైం అయిపోతుంది, చీకటి పడిపోతుంది. ఏం చేయాలి? ఐడియా. అమ్మా, ఆ? నీకేమైనా వినిపించిందా? నీకు కూడా వినిపించిందా? ఆ? అరుపు ఇక్కడి నుంచే వచ్చింది. అత్తగారు, ఎక్కడ ఉన్నాను? అయ్యో, ఏమండి, ఏమైందండి? కనపట్లేదా? కాలు జారి పడిపోయాను. నేను వెళ్ళి వేడి నీళ్ళు పెడతాను, కాపురం పెడతావు కానీ. అమ్మా. కూర్చుని. అయ్యో నిత్య, మనం డిన్నర్కి వెళ్ళలేకపోతున్నాం కదా, మీ అమ్మ ఫీల్ అవుద్దేమో. అయ్యో, ఏం పర్లేదులేండి, నేను మా అమ్మకి చెప్తాను, వాళ్ళకి ఫోన్ చేసి చెప్పామని. మీరు మాత్రం రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తాను. ఏంటి ఇలా జరిగింది? పాపం. అమ్మయ్య, ఈరోజు గండం తప్పింది.
నా, 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 నా. ఏవండి ఎక్కడికి వెళ్ళాలా? అసలుగా రాగలం. నేను ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికి అవసరం లేదండి, మూవీ చూద్దామా? సినిమాగా అసలు నేను సెకండ్ షోలు కట్టే రాను నేను. అబ్బా ఇంట్లో చూద్దామండి. ఇంట్లోనా? హా. అయితే నైట్ షోలు చూసి అలవాటు నాకు లేదు. రేపు మార్నింగ్ చూస్తాలే. అబ్బా కొత్తగా కొరియన్ డ్రామా వచ్చిందంట, చాలా బాగుందంట. ఉండండి. ఇదేటో వదలలేదు. ఇప్పుడు ఎలాగైనా దొరికిపోతానేమో. ఇలా అమ్మాయినా చెల్లి ఏంటో. యాక్టింగ్ బాగుంది కదండి. అవునవును, ఆ అబ్బాయి బాగా చేశాడు. అబ్బాయి ఏంటండి, అమ్మాయి కదా తను. అంటే కొరియన్ కదా, అబ్బాయి ఎవరు అమ్మాయి ఎవరు తెలియట్లేదు. నైస్. మీకు నవ్వు రావట్లేదా? చిన్న చిన్న జోకులకి నేను నవ్వను. అది చిన్న జోకులా ఉంది నాకు. డౌట్ వచ్చేది, ఏదో ఒకటి చేద్దాం. సూపర్ జోక్. అదేంటండి అమ్మ చచ్చిపోతే నవ్వుతున్నారు? ఎవరమ్మా? హీరోయిన్ వాళ్ళమ్మ. హీరోయిన్ వాళ్ళ అమ్మ చచ్చిపోయిందా? ఇప్పుడు చచ్చిపోవాలా? అయ్యో. అయ్యో, ఏ కామెడీ సీన్ అనుకున్నానే. ఎంత పని అయింది నిత్య. నేను చూసి అప్పటికే అనుకున్నాను కానీ కుదరలేదే. అయ్యే. బా ఏ మాటగా మాటరా, నైట్ టైం ఈ మ్యాడ్ మ్యాన్స్ వ్యూ మాత్రం దొల్ల కొడేస్తుందిరా. నాకు ఆ అదృష్టం లేదులేరా. ఒరే, అదృష్టం అంటే గుర్తొచ్చింది. మొన్న ఫస్ట్ నైట్ రోజు ఏం చేయాలని టెన్షన్ పడుతుంటే ఆ దేవుడు కరెంట్ తీసాడురా. కరెంట్ తీసి దేవుడి కాదు, నేనే. అది కాదు, ఇటు. నువ్వు టెన్షన్ పడతావని తెలిసి పీజీలో వేసాను. సూపర్ రా. ఇదిగో ఇక్కడ నుంచి నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు జస్ట్ ఒక ఫోన్ చేయి, వచ్చేతాను. మెసేజ్ చేస్తారావా? చేయట్లా, నువ్వు ఎక్కడ మెసేజ్ చేస్తావరా? ఫోన్ తీసి ఏ సిరి కాల్ టు బాబాను, నేను వాలిపోతాను. సూపర్ రా నువ్వు. అత్తయ్య గారు ఏం చేస్తున్నారు? స్టవ్ క్లీన్ చేస్తున్నాను బాబు. అవునా? నిత్య ఏదండి? పక్కింటికి వెళ్ళింది. ఓహో, పక్కింటికి వెళ్ళిందా? ఆ, ఎందుకు? ఆ, ఏదో పరిచయం చేసుకుంటానని వెళ్ళింది. అమ్మో, అది రేచగడి గురించి ఉఫ్ఫలు ఊదేద్దాము. సరే అండి, నేను వెళ్తాను. ఆ, ఇదేంటి పక్కింటికి వెళ్ళిందంటే ఏదో పాకిస్తాన్ వెళ్ళిందన్నట్టు అంత రియాక్షన్ ఇచ్చాడు. అది అసలుకి మెంటల్ ఏం ఊదేస్తుంది ఏంటో. నా దగ్గర ఎందుకు దాచారు?